మనం ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుండి తిరిగి నిద్రపోయే వరకు క్లోజప్, క్లినిక్ ప్లస్, డవ్, లక్స్, 3 రోజెస్, రెడ్ లేబుల్, హార్లిక్స్, బూస్ట్, సర్ఫ్ ఎక్సెల్ అండ్ రిన్ ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ ని డైలీ యూజ్ చేస్తుంటాం, అవునా? కానీ ఇవన్నీ తయారు చేసేది కేవలం ఒకే కంపెనీ అని మీలో ఎంతమందికి తెలుసు? అదే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంగ్లాండ్లో మొదలైన ఈ యూనిలివర్ అనే ఒక ఫారెన్ కంపెనీ భారతదేశంలో ఉన్న FMCG బిజినెస్ని, అంటే నిత్యావసర సరుకులు అమ్మే బిజినెస్ని క్యాప్చర్ చేసి యూనిలివర్ కంపెనీ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్కి ఎలా ఎదిగింది? 1970sలో ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది, అదే ఫెరా. ఈ చట్టం ప్రకారం ఇండియాలో బిజినెస్ చేసే ఫారెన్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ బిజినెస్లో 60% వాటాని ఇండియన్స్కి ఇవ్వాలి, లేదా ఇండియాలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అయితే ఈ రూల్ని ఒప్పుకొని చాలా ఫారెన్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి, లైక్ కోకోకోలా అండ్ IBM. కానీ ఇండియన్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి ఇండియాలో వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేసిన యూనిలివర్ కంపెనీ ఈరోజు ఇండియన్ FMCG బిజినెస్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? కేవలం టాయిలెట్ సోప్స్ అమ్ముతూ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన యూనిలివర్ కంపెనీ తన జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ఒక్కో సెక్టార్లో వాళ్ళ బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేసింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. హిందుస్థాన్ యూనిలివర్ అనేది ఇండియాలోని 6th లార్జెస్ట్ కంపెనీ అండ్ పర్టికులర్గా FMCG సెక్టార్లో అయితే ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. FMCG అంటే ఏంటనుకుంటున్నారా? మనం డైలీ యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు, లైక్ టూత్పేస్ట్, షాంపూస్ అండ్ సోప్స్. గాయ్స్, మనం హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పేరెంట్ కంపెనీ అయిన యూనిలివర్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి తెలియాలి. 1890లో ఇంగ్లాండ్లో ఉన్న లివర్ బ్రదర్స్ లిమిటెడ్ అనే కంపెనీ సన్లైట్ అనే పేరుతో ఒక టాయిలెట్ సోప్ తయారు చేసింది. ఆ సోప్ ఇంగ్లాండ్లో పెద్ద సక్సెస్ అవ్వడంతో ఈ లివర్ బ్రదర్స్ అనే కంపెనీ ఈ సోప్ని ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే కాసేపు వీళ్ళ బిజినెస్ని పక్కన పెడితే 1927లో నెదర్లాండ్స్కి చెందిన జార్జిన్స్ అండ్ వెండర్బెగ్ అనే 2 వ్యక్తులు మార్గరిన్ తయారు చేసే కంపెనీ స్థాపించారు. మార్గరిన్ అంటే పీనట్ బటర్ లాగా బ్రెడ్స్లో యూజ్ చేసే ఒక ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ అన్నమాట. సో వాళ్ళు స్థాపించిన కంపెనీ పేరే మార్గరిన్ యూని. సో ఫైనలీ నెదర్లాండ్స్కి చెందిన ఈ మార్గరిన్ యూని, ఇంగ్లాండ్కి చెందిన లివర్ బ్రదర్స్ లిమిటెడ్ అనే ఈ 2 కంపెనీలు కలిసిపోయి 1930లో యూనిలివర్ లిమిటెడ్ అనే ఒక సింగిల్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 కంపెనీలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఒకరు టాయిలెట్ సోప్స్ తయారు చేస్తే ఇంకొకరు ఆయిల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్ తయారు చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ కలవడం వెనుకున్న లాజిక్ ఏంటంటే ఫాస్ట్ ఎక్స్పాన్షన్. అంటే తొందరగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత యూనిలివర్ కంపెనీ వాళ్ళ బిజినెస్ ని 190 దేశాలకి పైగా ఎక్స్పాండ్ చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. అయితే ఇప్పుడు మీకు యూనిలివర్ కంపెనీ గురించి అర్థమైంది కదా? అయితే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఈ హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ ఇంగ్లాండ్లో ఉన్న యూనిలివర్ కంపెనీకి ఒక సబ్సిడరీ. సో ఇండియాలో వాళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ అయిందంటే 1890లో లివర్ బ్రదర్స్ కంపెనీ సన్లైట్ అనే సోప్ని తయారు చేసి ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేసింది అని చెప్పుకున్నాం కదా. అదే టైంలో ఈ సన్లైట్ సోప్స్ ఇండియాకి కూడా వచ్చాయి అండ్ ఇండియన్స్కి ఇవి బాగా నచ్చడంతో లివర్ బ్రదర్స్ కంపెనీ సన్లైట్ సోప్తో పాటు లైఫ్ బాయ్, లక్స్, పియర్స్ అండ్ విమ్ లాంటి చాలా సోప్స్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఫైనల్లీ 1930లో యూనిలివర్ కంపెనీ ఏర్పడ్డాక 1931లో ఈ కంపెనీ ఇండియాలో వాళ్ళ ఫస్ట్ సబ్సిడరీని ఓపెన్ చేసింది. అదే హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ సబ్సిడరీ ద్వారా యూనిలివర్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇండియాలో అమ్మేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం ఇండియాలో ఎంత మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయో అర్థమైంది. సో ఇండియాలో ఇంకా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి యూనిలివర్ కంపెనీ 1933 అండ్ 1935లో లివర్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్ అండ్ యునైటెడ్ ట్రేడర్స్ లిమిటెడ్ అనే 2 కొత్త కంపెనీస్ని కూడా స్థాపించింది. ఫైనల్గా 1956లో ఈ 3 కంపెనీస్ కూడా కలిసిపోయి హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీగా ఏర్పడ్డాయి. ఇదే ఇప్పుడు మనం చూస్తున్న HUL.
అయితే ఇండియాలో హెచ్యుఎల్ కంపెనీ అంత ఈజీగా నెంబర్ 1 అయిపోలేదు. ఎన్నో పొలిటికల్ అండ్ మార్కెట్ ప్రెజర్స్ ని తట్టుకుని నిలబడిన తర్వాతే హెచ్యుఎల్ కంపెనీ ఇండియాలో నెంబర్ 1 అయింది. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇన్సిడెంట్ నెంబర్ 1, 1910 టైంకి ఇండియాలో స్వదేశీ మూవ్మెంట్ జరిగేది. అంటే భారతీయులంతా కూడా విదేశీ వస్తువులు వాడకుండా కేవలం మన దేశంలో తయారైన వస్తువులు మాత్రమే వాడాలని ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా పోరాటం చేస్తున్నారు. సో ఇదే టైంలో లివర్ బ్రదర్స్ కంపెనీ ఇండియాలో వాళ్ళ సోప్స్ అమ్మలేక ఆల్మోస్ట్ వాళ్ళ బిజినెస్ మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసింది. కానీ ఇక్కడే ఈ కంపెనీ వెనకడుగు వేయలేదు. స్వదేశీ మూవ్మెంట్ అంటే విదేశీ వస్తువులు వాడకూడదు కాబట్టి 1934లో ఈ కంపెనీ వాళ్ళ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ముంబైలో ఎస్టాబ్లిష్ చేసి స్వదేశీ మూవ్మెంట్ ని దాటుకుని ఇండియన్స్ కి దగ్గరైంది. ఇన్సిడెంట్ నెంబర్ 2, 1973లో ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ప్రైస్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫ్లేషన్ అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి మార్కెట్లో ఉన్న అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయన్నమాట. దీన్నే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అంటారు. ఫ్యూచర్ వీడియోస్లో దీని గురించి ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటుంది. అందులో భాగంగానే 1973లో ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త ప్రైస్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే మార్కెట్లో ఉన్న అన్ని వస్తువుల యొక్క ధరలు ఎంత ఉండాలి అనేది అవి తయారు చేసే కంపెనీస్ కాకుండా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందన్నమాట. సో ప్రజలకి అందుబాటులో ఉండేలా ఇండియన్ గవర్నమెంట్ చాలా వస్తువుల యొక్క ధరలు తగ్గించేసింది. దీనివల్ల చాలా కంపెనీస్ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడే హెచ్యుఎల్ కంపెనీ ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే హెచ్యుఎల్ కంపెనీ తయారు చేసే సోప్స్కి గవర్నమెంట్ ధర తగ్గిస్తే హెచ్యుఎల్ కంపెనీ రివర్స్లో ఒక సామాన్యుడు కొనుక్కునేలా జనతా అనే లో కాస్ట్ సోప్స్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సో దీనివల్ల ఏమైందంటే తన కాంపిటీటర్ కంపెనీస్ అన్ని నష్టాల్లో ఉంటే హెచ్యుఎల్ కంపెనీ మాత్రం ఈ కష్టకాలంలో కూడా సస్టైన్ అయింది. అండ్ ఇది జరిగిన కొన్ని రోజులకే ఇండియన్ గవర్నమెంట్ మార్కెట్ ప్రైజెస్ని మళ్ళీ నార్మల్ చేసింది. ఇన్సిడెంట్ నెంబర్ 3, 1974లో ఇండియన్ గవర్నమెంట్ ఫెరా ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏ ఫారెన్ కంపెనీ అయినా కూడా ఇండియాలో వాళ్ళు చేస్తున్న బిజినెస్లో 40% కంటే ఎక్కువ వాటా కలిగి ఉండకూడదు. అంటే ఇండియాలో వాళ్ళు చేస్తున్న బిజినెస్లో 60% ఓనర్షిప్ని ఇండియన్స్కి ఇచ్చి వాళ్ళ బిజినెస్ కొనసాగించాలి, లేదా కంప్లీట్గా ఇండియాలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఈ చట్టాన్ని మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన జార్జ్ ఫెర్నాండస్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. సో దీని కారణంగానే చాలా ఫారెన్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి, లైక్ కోకోకోలా, ఐబిఎం అండ్ షెల్ పెట్రోలియం. కానీ హెచ్యుఎల్ కంపెనీ వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే బేసిక్గా ఈ ఫెరా చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఈ ఫారెన్ కంపెనీస్ అన్ని ఇండియాలో బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాయి, కానీ తిరిగి ఆ డబ్బుని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం లేదు. సో ఇది అర్థం చేసుకున్న హెచ్యుఎల్ కంపెనీ వాళ్ళ ఆదాయంలో 60% డబ్బుని తిరిగి ఇండియన్ కోర్ సెక్టార్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామని, అండ్ వాళ్ళు విదేశాలకి చేసే ఎక్స్పోర్ట్స్లో 10% అగ్రికల్చర్ సెక్టార్ నుండి ఉండేలా చూసుకుంటామని ఇండియన్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి ఫైనల్గా వాళ్ళ బిజినెస్ని కంటిన్యూ చేసింది. ఫైనల్లీ గవర్నమెంట్ రూల్స్ నుండి తను కాపాడుకున్న హెచ్యుఎల్ కంపెనీ స్లోగా ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ని కొనడం స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1972లో లిప్టన్ కంపెనీని కొనేసిన యూనిలివర్ 1977లో వాళ్ళ ఫస్ట్ గ్రీన్ టీని ఇండియాలో లాంచ్ చేసింది. అదే లిప్టన్ గ్రీన్ టీ. లిప్టన్ కంటే ముందే 1903లో హెచ్యుఎల్ కంపెనీ వాళ్ళ రెడ్ లేబుల్ టీ బ్రాండ్ని ఇండియాలో లాంచ్ చేసింది. 1986లో ఇండియాలో ఫేమస్ స్కిన్ కేర్ బ్రాండ్ అయిన పాండ్స్ని హెచ్యుఎల్ కంపెనీ కొనేసింది. ఫైనల్లీ 1991లో ఇండియన్ ఎకానమీ లిబరలైజేషన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఫారెన్ కంపెనీస్ని ఇండియాలో ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేసిన తర్వాత హెచ్యుఎల్ కంపెనీ తనకి పోటీగా వచ్చిన చిన్న చిన్న కంపెనీస్ని కొనేసి తనలో కలిపేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ తయారు చేసిన ఈ హమామ్ సోప్ని 1993లో హెచ్యుఎల్ కొనేసింది. అండ్ అలాగే యునైటెడ్ బ్రావరీస్ గ్రూప్ అనే ఒక ఇండియన్ కంపెనీ నుండి కిసాన్ జామ్ని కొనేసింది. అంతేకాదు మనమంతా ఎంతో ఇష్టంగా తినే క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ కూడా ఒక ఇండియన్ కంపెనీయే, కానీ దీన్ని 1995లో యూనిలివర్ కంపెనీ కొనేసి తనలో కలిపేసింది. ఆడవారి బ్యూటీకి సంబంధించిన ఈ లాక్మే కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇనిషియల్గా లాక్మే కంపెనీని స్థాపించింది టాటా గ్రూప్,
కానీ 1998లో ఇది హెచ్యుఎల్లో కలిసిపోయింది. అండ్ ఇది మాత్రమే కాదు, డైలీ మనం తాగుతున్న హార్లిక్స్ అండ్ బూస్ట్ ఈ రెండు కూడా ఇండియన్ కంపెనీసే, కానీ వీటిని హెచ్యుఎల్ కొనేసింది. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే హెచ్యుఎల్ కంపెనీ ఇండియాలో స్పీడ్గా ఎక్స్పాండ్ అవ్వడానికి కారణం ఆ కంపెనీ ఇంగ్లాండ్ నుండి ప్రొడక్ట్స్ తెచ్చి ఇండియాలో లాంచ్ చేయడం వల్ల కాదు. ఇండియన్స్కి ఎంతగానో ఇష్టమైన కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ని కొనేసి తనలో కలిపేసుకోవడం ద్వారా హెచ్యుఎల్ కంపెనీ ఇండియాలో మంచి మార్కెట్ షేర్ని సంపాదించుకుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, ఒక కంపెనీ తను సొంతంగా తయారు చేసిన ప్రొడక్ట్స్తో కాకుండా వేరే బిజినెస్ని లేదా కొత్త కంపెనీస్ని తనలో కలిపేసుకోవడం ద్వారా ఎదిగితే దాన్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. హెచ్యుఎల్ కంపెనీ మెయిన్గా 3 కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తుంది. అవేంటంటే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ అండ్ హోమ్ కేర్. సో ఇలా మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఇండియాలో ఎక్కువగా ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ హెచ్యుఎల్ కంపెనీ వాళ్ళ బిజినెస్ చేస్తుంది. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ప్రతి 10 మందిలో 9 మంది డైలీ హెచ్యుఎల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. సుమారు 90 లక్షలకి పైగా రీటైల్ స్టోర్స్లో 50కి పైగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అమ్ముతూ హెచ్యుఎల్ కంపెనీ ఈరోజు ఇండియన్ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంతేకాదు, ఈ కంపెనీ ఇండియా వ్యాప్తంగా 29 ఫ్యాక్టరీస్ నిర్మించి సుమారు 22,000 మందికి పైగా ఎంప్లాయీస్కి ప్రతి నెల జీతాలు ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ. మై డియర్ ఆడియన్స్, ఈ వీడియోలో హెచ్యుఎల్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ మూతపడే సిచ్యువేషన్కి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేశాం. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.